Good morning, children. Good morning, children. మన స్కూల్ ఎంపీపీఎస్ కౌకూర్ ప్రైమరీ స్కూల్ కౌకూర్ మన గవర్నమెంట్ స్కూల్కి ఇక్కడే దగ్గరలో ఉన్న కళాకృతి నృత్యాలయ స్టూడెంట్స్ అండ్ గురువు గారు వచ్చారు. మీ అందరికీ భరతనాట్యం గురించి చెప్పడానికి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఎవరికైనా డ్యాన్స్ ఇంట్రెస్ట్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళు మనకి సర్వీస్ చేయడానికి వచ్చారు. ఓకేనా? వాళ్ళకి వెల్కమ్ భారతి మేడం ఫ్రమ్ కళాకృతి విద్యాలయ గురువు గారు. వర్షిణి, సాయి వర్షిణి, శ్రీ వర్షిణి అండ్ చాకుల. చూడండి. నమస్కారం అందరికీ. మేము కళాకృతి విద్యాలయం నుంచి వచ్చాము. మమ్మల్ని కళాకృతి అని పిలుస్తారు. మా గురువు గారు శ్రీమతి ఎన్ భారతి గారు. మేము ఎన్నో పెద్ద పెద్ద స్టేజ్ల మీద పర్ఫామ్ చేసాము. జాతీయ చేశాము, విజయవాడలో చేశాము, అయోధ్యలో చేశాము. అలాగే మా డాన్స్ స్కూల్ 2013లో మొదలు పెట్టాము. మీ అందరికీ డాన్స్ అంటే ఇష్టమేనా? ఎవరెవరు ఎప్పుడు డాన్స్ చేస్తారు చెప్పండి. ఎప్పుడు డాన్స్ చేస్తాను మీరు అసలు ఎప్పుడైనా చేస్తారా? ఎప్పుడు చేశారు గుర్తుందా? ఏ టైంలో చేశారు? యాన్యువల్ డే. ఎవరు చేశారు యాన్యువల్ డేకి? ఏ డాన్స్ చేస్తాం నువ్వు గుర్తుందా నీకు? ఏ డాన్స్ చేస్తాం? ఫోక్ డ్యాన్స్. ఫోక్ డాన్స్ చేసావా? తెలుసా? డాన్స్ చేయడం వల్ల మీకు ఉపయోగాలు ఏంటో తెలుసా మీకు? యూజెస్ ఆఫ్ డాన్స్ తెలుసా మీకు? డాన్స్ చేయడం వల్ల మీకు మంచిగా బాడీ ఎనర్జీ పెరుగుతుంది, అవునా? తర్వాత మీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఎందుకంటే మీరు బాగా ఆలోచించి చేస్తారు కాబట్టి. సో డాన్స్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరెవరు డాన్స్ చేయడం అంటే ఇష్టం చెప్పకండి. అందరికీ ఇష్టమేనా? మరి ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటారా? మీరు శ్రద్ధగా నేర్చుకుంటారా? ఓకే. ఇప్పుడు అక్క వాళ్ళు మీకు కొన్ని హస్తాలు చూపిస్తారు, డాన్స్ ముద్రలు చూపిస్తారు. ఎట్లా అది మనం రోజు ఎట్లా వాడతామో చెప్తారు. సరేనా? ఓకేనా? పతాక హస్త. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టా. మనం యూజువల్గా దేనికి వాడతాం చెప్పండి. ఎవరైనా చెప్పండి, ఇది దేనికి వాడతాం మనం? రోజు దేనికి వాడతాం? ఇలా పెట్టినప్పుడు ఎవరో ఒకరు చెప్పండి. ఆశీర్వాదం. ఎవరు చెప్పారు? వెరీ గుడ్ కన్నా, ఆశీర్వాదం కదా. ఇంకా మాకు చాలు కడుపు నిండిపోయింది, ఇంకా చాలు అంటే అది కూడా వాడతాం కదా. రా, వెళ్ళు, ఇవన్నీ వాడతామా కదా. ఇంకా టీచర్ కోపం వస్తే కొడతారా? ఎట్లా కొడతారు? టీచర్తోనే కొడతారు కదా, అవునా? సో మనకి తెలియకుండానే మనం డాన్స్ని రోజు జీవితంలో వాడుతుంటాం. మనకు తెలియదు అది పతాక హస్త అని, బట్ స్టిల్ వాడుతున్నాము మనం. అలానే ఇది దేనికి వాడతాం? వెరీ గుడ్, వన్కి వాడతాం. అలాగే నువ్వు అని చూపించడానికి చెప్తామా? పాయింట్ అవుట్ చేయడానికి. అలాగే అన్నప్పుడు సైలెన్స్, సూచి వాడతామా? సో ఇది దీని పేరు సూచి హస్త అంటారు. ఏమంటారు? వాటికి సూచి హస్త అని మనకి తెలుసా? తెలియదు. ఇది డాన్స్లో దీన్ని సూచి అంటారు, కానీ మనం రోజు వాడతాం.
చేస్తారా ఎప్పుడైనా ఎప్పుడైనా చెయ్యండి చెయ్యండి అందరూ. దిస్ ఈస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ. చాలా మంచి ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఇది డాన్స్లోని కూడా వాడతారు. ఆయుధం అంటారు. ఓకే ఇప్పుడు టోస్ మీద కూర్చుంటారు. ఇట్లా కూర్చుంటారు టోస్ మీద కదా మీరు. ఇది కూడా మనకి స్పైన్ కి చాలా మంచిది. ఇట్లా కూర్చోవడం వల్ల మన స్పైన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది దీనివల్ల కదా. ఎస్ ఇప్పుడు ఒక జంప్ చేయండి దాంట్లో అలా అట్లానే అట్లానే జంప్ చేయండి. ఈ జంప్ చేయడం వల్ల మనకి స్టామినా పెరుగుతుంది బాగా. ఇప్పుడు అర్థం చేస్తారు మీరు చూడండి. చేయదు కూర్చోండి. వాళ్ళు జంప్స్ చేస్తారు మీరు చూడండి. 1 2 1 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 చూసారా అంత స్పీడ్గా చేస్తే వాళ్ళకైనా ఆయాసం రావట్లేదు. సో వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసి చేసి వాళ్ళకి మంచిగా స్టామినా పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఎవరైనా కార్ డ్రైవ్ చేయడం చూసారా ఎప్పుడైనా? ఎవరైనా అంకుల్స్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా కార్ డ్రైవ్ చేయడం చూసారా? బోల్డ్ అని ఉంటాయి. ఒక స్టీరింగ్ ఉంటుంది, కింద బ్రేక్ ఉంటుంది, పక్కన గేర్ ఉంటుంది, చూడాలి, అన్నీ చేయాలి కదా. సో దానికి ఏం అవసరం మనకి అట్లా చేయాలంటే కళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండాలా? కాన్సన్ట్రేషన్ లేకపోతే ఉద్దేశం కదా. అన్నీ ఒకేసారి చేస్తారు. ఒక స్టీరింగ్ చేస్తారు, ఇంకో బ్రేక్ యాక్సిలరేషన్ చూస్తారు, ఇంకో గేర్ చూస్తారు, ఇంకో సైడ్ కెమెరా చూస్తారు, ముందుకు చూడాలి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ కార్లో పాటలు మార్చాలి, మనతో మాట్లాడాలి, డ్రైవ్ చేయాలి. మరి ఇది చేయాలంటే ఏం కావాలి? కాన్సన్ట్రేషన్. కళ్ళు ఉంటాయి, కాన్సన్ట్రేషన్ కావాలి కదా. అలానే మీరు డాన్స్ చేసేటప్పుడు కూడా ఒక లెగ్స్ చూసుకోవాలి, ఇంకో చేతులు చూసుకోవాలి, ఆలోచించాలి, స్మైల్ చేయాలి, ఇవన్నీ చేస్తూ చేయాలి. సో ఇలాంటి డాన్స్ ఫామ్ నేర్చుకోవడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది బాగా. దానివల్ల మీకు చదువులో బాగా ఉపయోగపడుతుంది కదా. మనం గంట సేపు కూర్చొని చదవమంటే చదువుతామా? చదువుతామా? నిజం చెప్పండి. 5 నిమిషాలు చదివి అయిపోయింది అంటావా లేదా? కానీ మీరు గంట సేపు డాన్స్ చేయగలరు అడగండి. బోర్ పట్టకుండా గంట సేపు డాన్స్ చేస్తారా అక్క అడగండి. బోర్ కొడుతుందా కొట్టదా అడగండి. అది చదవమంటే మళ్ళా బోర్ కొడుతుందంట. కానీ ఈ డాన్స్లో గంట సేపు చేయడం వల్ల మీ చదువు మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది తెలుసా. అది డాన్స్ వల్ల ఉపయోగాలు. మనకి ఇండియా అంటే ఏది? ఇండియాకి ఏంటంటాం? ఎవరి కంట్రీ? మన కంట్రీనా? మన ఇండియాలోనే ఉన్నాము. సో ఇండియాలో 8 క్లాసికల్ డాన్స్ ఉన్నాయంట. 8 క్లాసికల్ డాన్స్. ఇప్పుడు మనము బతుకమ్మకి లేదంటే దసరాకి అట్లాంటి డాన్స్ చేస్తాం కదా, తీర్మాలు ఆడతాం కదా, అవన్నీ ఫోక్ డాన్స్ అండి. అవన్నీ ఫోక్ డాన్స్. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ అంటే ఏంటి? కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఫాలో అవుతూ చేయాలి. అదేమండి బెండింగ్లోనే చేయాలి. బెండింగ్లోనే చేయాలి. తర్వాత హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, టైట్గా ఉండాలి బాడీ, ఎల్బోస్ ఇలా పైకి ఉండాలి. హస్తాసన పెడితే
టైట్గా పట్టుకోవాలి ముద్ర హాస్పిటల్. చూసారా ఎంత టైట్గా పెట్టారో. పాదాలు వాడు చూడండి ఎట్లా ఉన్నాయి పాదాలు, ఇలా ఉన్నాయా, స్ట్రైట్గా ఉన్నాయా, ఎట్లా పెట్టారు వాడు పాదాలు, పక్కకి పూర్తిగా తిప్పేశారు. అలాగే వాడి నీస్ కూడా పక్కకే ఉన్నాయి. అవునా? ఇట్లాంటి రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. బాడీ స్ట్రైట్ ఉండాలి, వంగకూడదు. ఇట్లాంటి రూల్స్ అన్నీ ఫాలో అయ్యి చేసేదాన్ని క్లాసికల్ డాన్స్ అంటారు. ఏమంటారు? క్లాసికల్ డాన్స్ అంటారు. సో అలాంటి క్లాసికల్ డాన్సెస్ మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మోహినియట్టం, కథకళి, మణిపురి, సత్రియ. మళ్ళీ చెప్తావా? నేను చెప్తాను, రిపీట్ చేయండి. ఓకేనా? భరతనాట్యం, కూచిపూడి, మోహినియట్టం, కథకళి, ఒడిస్సీ, మణిపురి, కథక్, సత్రియ. సో 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. మిగతావన్నీ ఇంకా క్లాసికల్ డాన్స్ అని మన గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు. సో వీటిని మాత్రం ఖచ్చితంగా డిక్లేర్ చేస్తారు, ఇది క్లాసికల్ డాన్స్ అని. ఇప్పుడు మనం ఏ స్టేట్లో ఉన్నాం? తెలంగాణ. సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటారు కదా. సో రెండు తెలుగు స్టేట్స్కి కలిపి కూచిపూడి ఓకేనా? సో మన క్లాసికల్ డాన్స్ ఏంటి అంటే కూచిపూడి. కానీ తెలంగాణలో పేరిణి ఒక డాన్స్ ఫామ్ ఉంది. విన్నారు ఎప్పుడైనా పేరిణి? ఎవరైనా విన్నారా పేరిణి పేరు? టెక్స్ట్ బుక్లో ఎవరు చూసారు? ఎస్. సో పేరిణిని క్లాసికల్ డాన్స్ ఫామ్గా చేయాలని తెలంగాణకి అడుగుతున్నారు. ఓకేనా? సరే, అక్క వాళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తారు, చూస్తారా? నేను MP3 పంపిస్తున్నాను.
పోస్ట్ పెట్టారు కదా, ఎవరు పెట్టగలరు అసలు చూపించండి. ఎవరైనా ఎవరైనా పెట్టగలరా? ఎవరైనా పెట్టగలరా అట్లా అంతసేపు? వాళ్ళు ఎందుకు పెట్టగలుగుతున్నారు? బికాస్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు కదా, మంచిగా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ వాళ్ళకి దానివల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎలా అంటే ఎట్లా ఇప్పుడు ఎవరి మీద డాన్స్ చేశారో చెప్పగలరా మీరు? ఆ పాట ఎవరి మీద? శివుడు. ఎవరు చెప్పారు? శివుడు. శివుడు ఆల్సో డాన్స్ కి నటరాజ విన్నారు. ఎక్కడ పేరు మీరు ఎవరైనా విన్నారా నటరాజ అని? సో డాన్స్ కి ఎవరు ఎక్కువ ఇదంటే నటరాజ. ఓకే, నటరాజ ఇస్ అంటే శివుడిని ఇంకొక రూపంలో నటరాజ చూస్తాము. ఓకేనా? సో ఎవరెవరు నచ్చింది వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి. ఎవరు అనిపించింది? ఇంకా ఇంకా ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవాలన్నా ఇంకా మీకు మళ్ళీ మీరు నెక్స్ట్ టైం రావాలా? మీకు ఇట్లా నేర్పించడానికి నేర్చుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. వస్తారా? అది కావాలా? మీకు ఎవరైనా నేర్చుకుంటారా? నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఒక మంచి టాపిక్ మీద మళ్ళీ మాట్లాడుతున్నాం డాన్స్లో. సరేనా? మీరు ఏదైనా నేర్చుకునే విధంగా మాట్లాడుతున్నాం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీఎస్ స్కూల్కి ధన్యవాదాలు. అండ్ రాజలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వీళ్ళకి కూడా ఎప్పుడైనా డ్యాన్స్ ఈసారి నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఒక చిన్న డాన్స్ ఏమైనా తీసుకుని నేర్చుకుందాం. సరేనా? మనకి ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్? ఆగస్ట్ 19కి మంచిగా నేర్చుకుందాం. సరేనా? ఓకే, వాళ్ళైనా నేను వాళ్ళకి నేర్పించేస్తే వాళ్ళని వచ్చి నేర్పిస్తారు మీకు. సరేనా? మీరు మంచిగా నేర్చుకుంటామంటే వస్తారు వాళ్ళు. ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాము అంటే వస్తారు వాళ్ళు. సరేనా?